హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు నాటుకోడి కూర ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, గ్రేవీ చిక్కగా ఇలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు నేను మీకు ఇది నాటుకోడి కూర కుక్కర్లో కాకుండా కడాయిలో చేస్తున్నాను కాబట్టి టేస్ట్ ఇంకా చాలా బాగా వస్తుంది. చూసారు కదా, ఫస్ట్ మనం ఇక్కడ ఈ నాటుకోడి కూరకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఒక స్పూను జీలకర్ర, 2 ఇలాచీలు, ఒక 3-4 లవంగాలు, కొంచెం చెక్క, కొద్దిగా కొబ్బరి, ఒక 10-12 జీడిపప్పులు, ఇవన్నీ తీసుకొని కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇంకా కర్రీ కోసం ఫస్ట్ మనం ఇక్కడ కడాయిలో చేసుకుందామని చెప్పాను కదా, అందుకని కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకోండి. ఆయిల్ ఎక్కువ వేసుకుంటే మన చికెన్ అనేది టేస్టీగా వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అందులో ఒక 4-5 పచ్చిమిర్చిలు వేసి మంచిగా ఎర్రగా ఫ్రై చేసుకుందాము. ఎప్పుడైనా కానీ నాన్ వెజ్ చేసేటప్పుడు ఆనియన్స్ అనేటివి ఇట్లా ఎర్రగా ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇలా మంచిగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత మనము మంచిగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ను వేసేసుకుందాము. సో చూసారు కదా, ఇక్కడ మంచిగా ఎర్రగా ఫ్రై అయినాయండి మన ఆనియన్స్. ఇప్పుడు మనం కొద్దిగా పసుపు, అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్ మీరు ఫ్రెష్గా దంచుకుంటే టేస్ట్కు ఇంకా బాగుంటుందండి. సో ఉంటే వేసుకోండి, లేదంటే ఇలా ఫ్రెష్గా దంచుకొని వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇది కూడా 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత మనం చికెన్ కూడా వేసేసుకొని, చికెన్ వేసుకున్న తర్వాత నూనెలోనే ఒక 10-15 నిమిషాలు మగ్గించుకోవాలండి. అప్పుడైతే మన చికెన్ అనేది తొందరగా ఉడుకుతుంది. మనకి నాటుకోడి కూర చికెన్ అంటేనే టైం పడుతుంది కాబట్టి జనరల్గా కుక్కర్లో చేస్తాము, కానీ ఇలా కడాయిలో చేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగా వస్తుంది. సో అందుకని మనం నూనెలోనే మగ్గించుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నేను చికెన్ వేసేసిన తర్వాత కలిపేసుకొని మంచిగా మూత పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ ఒక 10-15 నిమిషాల వరకు ఉడికించుకుందాము. అలా ఉడికితే చెప్పాను కదా, తొందరగా ఉడుకుతుంది చికెన్, టైం పట్టకుండా మనకి తొందరగా ఉడుకుతుంది. సో చూసారు కదా, ఇలా ఉడికిన తర్వాత మనం కొద్దిగా ఉప్పు వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5-10 నిమిషాలు ఉడికించుకుందాం. ఇలా మంచిగా మగ్గిన తర్వాత ఇప్పుడు మీకు ఎంతైతే స్పైస్ అవసరమో అంత కారం వేసేసుకోండి. జనరల్గా నాటుకోడి కూర చేసేటప్పుడు కొద్దిగా స్పైస్ ఎక్కువగా ఉంటే ఆ ఘాటు తగులుతూ ఉంటే మన కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. కాబట్టి కొద్దిగా కారం ఎక్కువ వేసుకోండి. ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది. మనకి కారంగా ఘాటుగా చాలా బాగా ఉంటుంది. అందుకని కొద్దిగా కారం ఎక్కువ వేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకొని ఇంకొక 2 నిమిషాలు మగ్గించుకుందాము. ఎప్పుడైనా కానీ కారం వేసిన తర్వాత మనము ఎంబటే కానీ నీళ్లు పోయరాదు. ఎంబటే నీళ్ళు పోస్తే మనకి ఆ కారం స్మెల్ అనేది వస్తుంది. కాబట్టి కారం వేసిన తర్వాత 1 నిమిషం ఉడికించుకొని ఇంకా అప్పుడు మీరు నీళ్లు పోయడం కానీ లేకపోతే చింతపండు రసం వేయడం కానీ చేయాలి. సో చూసారు కదా, ఇక్కడ నేను కారం వేసేసాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని మంచిగా ఉడికించుకుందాము. నా ప్రీవియస్లో కూడా నేను నాటుకోడి కూర వీడియోస్ పెట్టానండి. ఎవరైనా ఆ కూర కూడా చూడకుంటే, అందులో నేను కుక్కర్లో చేశాను అక్కడ. సో ఆ వీడియో ఎవరైనా చూడకుంటే ఒక్కసారి చూడండి, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా, ఇక్కడ మనం కారం వేసిన తర్వాత ఇప్పుడు 1 కప్పు పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఇంకొక 2 నిమిషాలు అయిన తర్వాత అప్పుడు మీకు తగినంత వాటర్ వేసుకోండి. సో ఇలా మనం స్టెప్ బై స్టెప్ చేస్తూ ఉంటే కూర అనేది టేస్ట్ వస్తుందండి. అంటే నిదానంగా మగ్గుతూ ఉంటుంది కదా, అందుకని టేస్ట్ అనేది డబుల్ అవుతుంది. సో చూసారు కదా, ఇక్కడ మనము పెరుగు వేసిన తర్వాత కొద్దిగా నిమ్మరసం, సారీ అండి, ఇక్కడ నిమ్మరసం కాదు చింతపండు రసం వేశాను. సో చింతపండు రసం వేసి, ఎప్పుడైనా నాటుకోడి కూరకి చింతపండు రసం చాలా మంచి కాంబినేషన్ అండి. సో అలా చింతపండు రసం కొద్దిగా వేసి మీకు ఇప్పుడు తగినన్ని నీళ్ళు పోసుకొని ఇంకా మూత పెట్టుకొని కంప్లీట్గా ఉడికేంత వరకు మంచిగా ఉడికించుకుందాము. సో చూసారు కదా, ఇక్కడ మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు చికెన్ మీరు చెక్ చేసుకోండి. మంచిగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనము రెడీ చేసుకున్న మన మసాలా పొడి ఉంది కదా, అది 1.5 స్పూన్ వేసేసుకొని, ఇక్కడ నేను కేజీ క్వాంటిటీలో చేస్తున్నాను. అంటే ఇక్కడ నేను చికెన్ కేజీ క్వాంటిటీకి 1.5 స్పూను ఈ మనం పొడి చేసుకున్నాం కదా, ఇది వేసేసుకొని కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసేసుకొని కలిపేసుకొని ఇంకా మూత పెట్టుకొని సర్వ్ చేయడమే అండి. మంచిగా 1 నిమిషం పాటు ఉడికితే సరిపోతుంది మనకి. ఇంకా మూత పెట్టుకొని స్టవ్ బంద్ చేసేసుకొని సర్వ్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఈ నాటుకోడి కూర చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఇక్కడ నేను స్టవ్ బంద్ చేశాను.
సో స్టవ్ ఆన్ చేస్తే చాలా మంచిగా ఉడికిపోయింది. మీకు ముక్క చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు పైన కొద్దిగా కొత్తిమీర వేసేసి ఇంకా సర్వ్ చేయండి. టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. మీరు కనుక నా వీడియోస్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ చూడాలి అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మంచిగా బగారా రైస్ చేశానండి. ఈ కాంబినేషన్గా తినండి, చాలా బాగుంటుంది.